నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానుగా నీ పక్కకు చేరి చావు 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 అంటాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కల్దానా. నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు. రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించ అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా, వాడుకోవచ్చయ్యా. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదో, ఏముంది అనుకోవటానికి లేదో. నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, టయానికి తినాలి, నిద్రపోవాలి, నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. నువ్వు దేవుని పని చేసి అనేక మందిని వెలిగించాలి. నీ బాధ్యత ఉంది. నువ్వు చావటానికి వీల్లేదు. నువ్వు ముసలమ్మవైనా చావటానికి వీల్లేదు. నువ్వు కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు. రాని బాధలు ఎన్నైనా రాని, అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి గాని మనల్ని పాడు చేయటానికి రావు.